హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే రవ్వ కేక్ రెసిపీ అనేది చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అయాంగర్ స్టైల్ బేకరీ స్టైల్ అనమాట. చాలా బాగా వచ్చింది నాకైతే. మీరు కూడా నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. చిన్నపిల్లలకి బ్రేక్స్ పెట్టడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కేక్ అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట ఈ కేక్ అనేది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని మనం 3/4 కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది. మామూలుగా అయితే మనం 2 వేస్లో చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ నేను మామూలుగా రవ్వలానే చేస్తున్నాను అనమాట. 3/4 కప్పు రవ్వకి 1/2 కప్ మిల్క్ వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం అట్లీస్ట్ 1 అవర్ ఆర్ 30 మినిట్స్ అయినా దీన్ని సోక్ చేసుకోవాలి. అప్పుడు రవ్వ మెత్తపడి మనకి కేక్ అనేది కొంచెం స్పాంజీగా వస్తుంది అనమాట. టైం లేదు అనుకున్నట్లయితే మీరు మిక్సీ పట్టుకొని చేసుకుంటే అలా అయినా బాగానే వస్తుంది. నేను ఇలా రవ్వలా చేస్తానన్నమాట. ఇలా రవ్వలా చేయడం వల్ల అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా కాసేపు సోక్ చేసుకున్నట్లయితే చాలా బాగా అనేది కేక్ మనకి వస్తుంది. 1 అవర్ అలా సోక్ చేసుకున్నాను నేనైతే. ఈలోపు మనకి షుగర్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనమాట. 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్లో చేసినట్లయితే షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మనకి కావాలనుకున్నట్లయితే యాలకులు కూడా మనం షుగర్ పౌడర్లో యూజ్ చేసుకున్నట్లయితే ఎగ్లెస్సే కాబట్టి బాగానే ఉంటుంది. ఎసెన్స్ యూజ్ చేయని అవసరం లేదు. ఎసెన్స్ వేసుకుంటామంటే యాలకులు స్కిప్ చేసుకోవచ్చు. మనకి చూసారా కొంచెం సోక్ అయింది బాగానే. ఇలా మెత్తగా అంటే మనకి హ్యాండ్ పెట్టి టచ్ చేస్తే ఫింగర్తో తెలిసిపోతుంది అన్నమాట మనకి నూక అనేది ఎలా ఉంది అనేది. అయిన తర్వాత మనకి షుగర్ పౌడరు మనం నూక ఎంతైతే క్వాంటిటీతో తీసుకున్నామో రవ్వ ఆ సేమ్ క్వాంటిటీకి షుగర్ పౌడర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నాను. మైదా వేయడం వల్ల కూడా కేక్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఉట్టి రవ్వతో అయినా చేసుకోవచ్చు, బట్ మైదా యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం ఎక్స్ట్రాగా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అనమాట. 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం. తర్వాత టోటల్ గీ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, టోటల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి బేకరీ స్టైల్లో ఫ్లేవర్ కావాలి కాబట్టి మరి పూర్తిగా నెయ్యితో అయితే తినలేము కదా. సో ఇది కొంచెం అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ పావు కప్ అనేది ఆయిల్ కలిపి యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా. ఇది నూక కదా, మనం నానబెట్టుకున్నాం కాబట్టి మధ్యలో కింద ఉండిపోతుంది. సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి విస్కర్తో అవ్వకపోతే గరిట లేకపోతే స్పాచులాతో మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎక్కువసేపు మిక్స్ చేసినా కూడా ఎక్కువగా స్పాంజ్లా రాదనమాట. సో చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇది మిక్స్ చేసేలోపు 10 మినిట్స్ అనేది మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇందులో అయితే కేక్ అనేది బేక్ చేయాలనుకుంటున్నామో ఆ వెజల్స్ని ప్రీహీట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కోట్ చేసుకున్నాం కదా, అందులోకి ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 టైమ్స్ అనేది ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ బబుల్స్ ఏమన్నా పోతుంది అనమాట అలా చేయడం వల్ల. సో ఇప్పుడు ప్రీహీట్ చేసుకునే ఉంది కదా, ఇందులో పెట్టేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది చూసుకొని పెట్టుకున్నట్లయితే మనకి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే నాకు కరెక్ట్గా 45 మినిట్స్కి అయితే బేక్ అయిపోయిందండి. ఇలా పెట్టి చూస్తే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా రావాలన్నమాట. టూత్పిక్ పెడితే నేను ఎక్కడ కూడా చూసారో అంటుకోలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయింది. వెంటనే మనం తీసేయకూడదు, కూల్గా అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే నీట్గా డీమోల్డ్ అవుతుంది, లేదంటే సరిగా రాదు. కాసేపు చల్లగా అయ్యాక నైఫ్తో ఇలాగ సైడ్స్ అనేవి స్క్రాచ్ చేసుకున్నట్లయితే ఈజీగా డీమోల్డ్ అవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత
ఈ కేక్ మౌల్డ్ అనేది రివర్స్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా సైడ్స్ అనేవి స్క్రాచ్ చేసుకున్నాను. పైన ఒక ప్లేట్ అనేది మనం పెట్టుకున్నట్లయితే ఈజీగా ఇలా డీమోల్డ్ అయితే అయింది. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కేక్ అయితే మాత్రం సేమ్ బేకరీస్లో కొన్నట్లు వచ్చింది. మనకి ఒక్క పీసే ఐ థింక్ 35 to ఆ రేంజ్ అనేది చార్జ్ చేస్తారు. మన ఇంట్లోనే ఈజీగా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకి హెల్తీగా కూడా మన చేతులతో చేసినట్లు అన్న ఫీల్ మనకు వస్తుంది. బ్రేక్స్లో గట్లా చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.